మరో వారం రోజుల్లో పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం విడుదల కాబోతున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ నడుస్తుంది. అభిమానులు ఒక పక్క ఈ సినిమాని ప్రమోట్ చేసుకుంటూ ముందుకెళ్తుంటే, ఇతరులు ఈ చిత్రంలోని కంటెంట్ని ఏదో విధంగా వాడుకుంటూ ట్రోల్ చేస్తున్నారు. ఒక ప్రభాస్ అభిమాని నిన్న విడుదలైన కాలరే ఎత్తరా ప్రోమోని షేర్ చేస్తూ మహేష్ బాబుని ట్రోల్ చేస్తూ లేపరా మహేష్ బాబు క్లోజింగ్ కలెక్షన్స్ని మరోసారి లేపరా అంటూ పవన్ కళ్యాణ్కి ఎలివేషన్స్ ఇచ్చాడు. దీనిని చూసిన హరీష్ శంకర్ తదాస్తు అని రిప్లై ఇచ్చాడు. దీనికి మహేష్ బాబు ఫ్యాన్స్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సినీ ఇండస్ట్రీలో ఉంటూ అవతలి హీరోలపై ఇలాంటి కామెంట్స్ ఎలా చేస్తావు అంటూ అతన్ని ఏకిపారేశారు. హరీష్ శంకర్ వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. కాసేపటి క్రితమే దీనిపై స్పందించిన హరీష్ శంకర్ సమాధానం చెప్తూ, నిన్న నాకు చాలా బిజీ డే, సెన్సార్ బోర్డు అధికారులతో మీటింగు, ఆ తర్వాత పెద్దమ్మ తల్లి దేవాలయంకి వెళ్ళి ఆశీస్సులు తీసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నం అయ్యాను. నిన్న విడుదల చేయబోయే ప్రోమో సాంగ్కి ఫైనల్ చెక్ చేసిన తర్వాత విడుదల చేసి ప్రమోషన్స్ కార్యక్రమాల్లో పాల్గొని తమన్ గారి స్టూడియోకి వెళ్ళాను. ఈ టైంలో నేను కొంతమంది జర్నలిస్టులకు, నా శ్రేయోభిలాషులకు రిప్లై ఇస్తున్నాను. ఆ హడావిడిలో ఒక ట్వీట్ని పూర్తిగా చూడకుండానే క్వాట్ చేయాల్సి వచ్చింది. ఆ ట్వీట్ ఉద్దేశం నాకు అప్పుడు తెలియదు. ఆ తర్వాత తెలుసుకున్న వెంటనే ఆ ట్వీట్ని తొలగించాను. నాకు సూపర్ స్టార్ మహేష్ బాబు గారు అంటే ఎంతో గౌరవం ఉంది. అందరిలాగానే ఆయన తదుపరి చిత్రం వారణాసి వరల్డ్ వైడ్గా సెన్సేషనల్ రికార్డ్స్ని క్రియేట్ చేస్తుందని బలంగా నమ్ముతున్నాను. నిన్న పొరపాటున వేసిన ట్వీట్ అభిమానులకు బాధ కలిగించి ఉండుంటే మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తున్నాను. ఒక సినిమా సూపర్ హిట్ అవ్వాలంటే అభిమానులతో పాటు ఇతర హీరోల అభిమానుల సపోర్ట్ కూడా ఉండాలి. 10 రోజుల్లో సినిమాని విడుదల పెట్టుకుని కామన్ సెన్స్ లేకుండా అలా ఒక హీరోని కించపరచాలని ఎందుకు అనుకుంటాను చెప్పండి. దయచేసి నా క్షమాపణలు మన్నించండి. ఎప్పట్లాగానే ఈ సినిమాకు సపోర్ట్ చేయండి అంటూ చెప్పుకొచ్చారు హరీష్ శంకర్.